హలో ఫ్రెండ్స్, 2025 ఇండియాలో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ బాక్స్ ఆఫీస్ ఒక లెక్క. ఆగస్టు 14న రిలీజ్ కాబోతున్న కూలీ వర్సెస్ వార్ 2 ఈ రెండు సినిమాల బాక్స్ ఆఫీస్ ఒక లెక్క. కూలీ వర్సెస్ వారు ఏ సినిమాకు ఇండియాలో రాష్ట్రాల వారిగా ఎంత బజ్ ఉంది, ఓవర్సీస్లో ఏ మూవీ స్టామినా ఎంత, ప్రజెంట్ ఏ మూవీ బిజినెస్ ఏ స్థాయిలో జరిగే అవకాశం ఉంది, కూలీ వర్సెస్ వార్ ఎన్టీఆర్ వర్సెస్ రజనీకాంత్ అనేది వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రజెంట్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ బిజినెస్ పరంగా కానీ ప్రమోషన్ పరంగా కానీ యమ స్వింగ్లో ఉంది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 48 కోట్లకు అమ్ముడబోయినాయంట. రజనీకాంత్ కెరీర్లోనే బిగ్గెస్ట్ సెకండ్ హైయెస్ట్ ఫిగర్ ఇది. 48 కోట్లు అంటే గతంలో 2.0 శంకర్ డైరెక్షన్లో వచ్చిన 2.0 ఆల్మోస్ట్ 65 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఆ మూవీ తర్వాత రజనీకాంత్ మార్కెట్ అనేది టోటల్గా డౌన్ఫాల్ అయింది. మళ్ళీ లాస్ట్ మూవీ జైలర్ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో ప్రజెంట్ రజనీకాంత్ క్రేజ్తో పాటు లోకేష్ కనకరాజ్ క్రేజ్. డైరెక్టర్ మన తెలుగులో రాజమౌళికి ఎంత పేరుందో తమిళనాడులో ప్రజెంట్ లోకేష్ కనకరాజు కూడా అలాంటి బంపర్ క్రేజ్ అయితే ఉంది. తను తీసిన తమిళ సినిమాలు కూడా తెలుగులో ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అవుతున్నాయి, ఎంత మార్కెట్ క్రియేట్ చేస్తుంది అనేది లాస్ట్ మూవీసే ఉదాహరణ. విక్రమ్ మూవీ సంచలన విజయం సాధించింది, లియో మూవీ బెస్ట్ కలెక్షన్ సాధించింది, ఖైదీ మూవీ అప్పట్లోనే సెన్సేషనల్ క్రియేట్ చేసి పెట్టింది. లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఏదైనా మూవీ వస్తుందంటే సపరేట్ క్రేజ్ అనేది ఒకప్పుడు శంకర్కు ఉండే, ఆ ప్లేస్ను ప్రజెంట్ లోకేష్ కనకరాజు అనేది తెలుగు మార్కెట్ను ఆక్రమించింది అనుకోవచ్చు. ఆ లోకేష్ కనకరాజు డైరెక్టర్ క్రేజ్, సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్, తర్వాత అనిరుద్ధ్ విజయం, ఈ ముగ్గురు కాంబినేషన్లో వస్తుందంటే 48 కోట్ల బిజినెస్ అంటే సూపర్ డూపర్ సాలిడ్ క్రేజ్ అని చెప్పుకోవచ్చు. ఈ 48 కోట్లకు కూడా ఒక మ్యాజిక్ ఉంది. ఫస్ట్ 36 కోట్లు అన్నారు, తర్వాత పోటీ పెరిగింది, 42 కోట్లు అన్నారు, పోటీ పెరిగింది. లాస్ట్ ఈ పోటీలో 48 కోట్లకైతే దక్కించుకున్నారంట. దిల్ రాజు కానీ, ఏసియన్ సునీల్ కానీ, సురేష్ బాబు కానీ చాలా మంది పోటీ పడారంట. ఇంతమంది పోటీలో సినిమా క్రేజ్ అనేది పెరుగుతూ 48 కోట్ల దాకా ఆగిపోయిందంటే రెండు తెలుగు రాష్ట్రాలు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ ఏ రేంజ్ హైప్ ఉందో ఉదాహరణ తెలుసుకోవచ్చు. దీంట్లో ఇంకా కింగ్ నాగార్జున కూడా ఉన్నాడు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో రజనీకాంత్కు తోడుగా నాగార్జున క్రేజ్ ఎలాగానే ఉంది. ఇక ఓవర్సీస్లో కూలీ క్రేజ్ అనేది నెవర్ బిఫోర్. ఆల్మోస్ట్ 85 నుంచి 90 కోట్ల బిజినెస్ అంట. నార్త్ అమెరికా వదిలేస్తే టోటల్ ఓవర్సీస్ అదర్ కంట్రీలో అయితే రజనీకాంత్ మాస్ క్రేజ్ మాస్ బిఫోర్ అనొచ్చు, ఎంపోరియా లాగా క్రియేట్ అవుతుంది. జైలర్ మూవీ ఓవర్సీస్ నుంచే 245 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే ఓవర్సీస్లో రజనీకాంత్ క్రేజ్ అనేది అన్లిమిటెడ్ క్రేజ్. ఆ రేంజ్ అయిపోతే కూలీ మూవీకి గానొస్తుంది. తమిళనాడులో కూలీ అనేది టోటల్ డామినేషన్, కేరళ మొత్తం రజనీకాంత్ అండర్లోనే ఉండే అవకాశం ఉంది. ఇంకా కర్ణాటక ఎన్టీఆర్ క్రేజ్తో నివ్వా నేనా అనే బాక్స్ ఆఫీస్ యుద్ధం అయితే ఉండే అవకాశం ఉంది. రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి కర్ణాటక నుంచి వార్ 2 ఎంత కలెక్ట్ చేస్తుంది, కూలీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చాలా క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఎవరి క్రేజ్ ఎంత అనేది ఇద్దరికి, రజనీకాంత్కు ఎన్టీఆర్కు స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది, స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. ప్రజెంట్ అయితే తమిళనాడు అండర్ రజనీకాంత్, ఓవర్సీస్లో అయితే కొంతవరకు రజనీకాంత్ అప్పర్ హ్యాండ్ గాని వస్తుంది. కేరళ మాత్రం చెప్పక్కర్లేదు, రజనీకాంత్ క్లీన్ ఇమేజ్. ఇంకా కూలీ అనేది బెటర్గా ప్రమోషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రోజు సాంగ్ కూడా రాబోతుంది. వార్ 2 అనేది మొదటి భాగం వచ్చినప్పుడు ఓన్లీ హిందీ మార్కెట్ దృష్టిలో పెట్టుకుని తీసిర్రు, సూపర్ డూపర్ హిట్ అయింది. హిందీలో మాత్రం ప్రజెంట్ ఎన్టీఆర్ వార్ 2లో ఎప్పుడైతే జాయిన్ అయిందో పాన్ ఇండియా స్థాయి ప్రాజెక్టు, సౌత్లో మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. లాస్ట్ మూవీ ఎన్టీఆర్ది పాన్ ఇండియా స్థాయిలో డే 1 రికార్డ్స్ 172 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఎంత సెన్సేషనల్ డే 1 రికార్డ్స్ ఎన్టీఆర్కున్నావో ప్రజెంట్ రెండు తెలుగు రాష్ట్రాలు ఆల్ టైమ్ డే 1 రికార్డు 8 మూవీస్ ఎన్టీఆర్ పేరు మీదనే ఉన్నాయి. ఎవరికి లేదు తెలుగులో హీరోలకైతే. అంతటి టెరిఫిక్ రికార్డు ఉంది ఎన్టీఆర్కు రెండు తెలుగు రాష్ట్రాల్లో. త్రిబుల్ మూవీ రిలీజ్ అయిన తర్వాత అటు ఓవర్సీస్లో కానీ అదర్ స్టేట్లో కానీ దేవర మూవీ రిలీజ్ అయినాక ఎన్టీఆర్ రియల్ క్రేజ్ ఎంత ఉంది ఓవర్సీస్లో అనేది డే 1 కంటే అడ్వాన్స్ బుకింగ్, డే 1 రికార్డ్స్ కానీ ఓవర్సీస్లో కూడా సూపర్ డూపర్ సాలిడ్ ఎన్టీఆర్ క్రేజ్ అనేది స్పష్టంగా కానొచ్చింది. మరి ముఖ్యంగా నార్త్ అమెరికాలో అయితే ఎన్టీఆర్కు అల్టిమేట్ క్రేజ్ అనేది
సూపర్ డూపర్గా సాలిడ్ క్రేజ్ అనేది అర్థమైంది. అదర్ స్టేట్లో కూడా తమిళనాడులో కానీ కేరళలో కానీ ఇంకా హిందీ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ 85 కోట్ల నెట్ కలెక్షన్ సాధించింది దేవర మూవీ. ఇక హిందీ సినిమానే కాబట్టి ఎన్టీఆర్ క్రేజ్ అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో క్లీన్ అండర్ ఎన్టీఆర్ పేరు మీదనే ఉండబోతుంది. ఓవర్సీస్ అనేది తగ్గఫర్ ఉండబోతుంది. ఇక హిందీలో రుతిక్ రోషన్ ఉన్నాడు కాబట్టి 100% టోటల్ 95% డామినేషన్ అనేది హిందీ మార్కెట్లో వార్ 2 అనేది స్పష్టంగా కానొస్తుంది. ఇక ఈ వార్ 2 రుతిక్ రోషన్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారని ఎప్పుడైతే అనౌన్స్మెంట్ వచ్చిందో హిందీలో కూడా ఒకప్పటి బిజినెస్ కంటే ఇప్పుడు డబుల్ బిజినెస్ అంట హిందీలో. ఎందుకంటే ఎన్టీఆర్ రుతిక్ రోషన్ ఇద్దరు బెస్ట్ డాన్సర్స్, ఇద్దరు మాస్ హీరోస్, ఇద్దరు బెస్ట్ పర్ఫార్మర్స్. ఇంక ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ అంటే ఎన్టీఆర్ ఎక్కడ తగ్గడు, రుతిక్ రోషన్ ఎక్కడ తగ్గడు, హై లెవెల్లోనే ఉంటాయి. ఆల్మోస్ట్ 450 కోట్ల బడ్జెట్ పెట్టారంట వార్ 2కి అయితే. ఆయన డైరెక్టర్ ఆయన్ ముఖర్జీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఎంత రిచ్గా తీస్తాడో. లాస్ట్ మూవీ బ్రహ్మాస్త్రం కూడా ఆ రేంజ్లోనే మనకు విజువల్స్ అయితే కానొచ్చినాయి. ఈ యాక్షన్ ఫిలిం కూడా యశ్రాజ్ ఫిలిం సంస్థ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫ్రస్టేజ్గా బిగ్గెస్ట్ బడ్జెట్ పెట్టిందంట. అందుకే వార్ 2 అనేది హిందీలో భారీ అంచనాల నడుమ రిలీజ్ అవుతుంది. సౌత్లో చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాల డామినేషన్ అనేది వార్ 2, కర్ణాటక తగ్గఫర్, తమిళనాడు కేరళ అనేది రజనీకాంత్ కూలీ ఉండబోతుంది. ఇప్పటి వరకు ఇండియాలో రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి. ఒకటి క్లాస్ సినిమా, మాస్ సినిమా, సేమ్ డే. గత 2 సంవత్సరాల క్రితం ప్రభాస్ సలార్ మూవీ, షారుఖ్ ఖాన్ డంకీ. కానీ ఒకటి మాస్, ఒకటి క్లాస్ మూవీ. కానీ కూలీ అనేది ఒక మాస్ డైరెక్టర్, ఒక మాస్ హీరోలు ఉన్నారు సేమ్. ఇక్కడ వార్ 2లో బిగ్గెస్ట్ మాస్ హీరోలు ఉన్నారు, బిగ్గెస్ట్ డైరెక్టర్ ఉన్నారు. ఇటు సంస్థ పరంగా కూడా కూలీ నిర్మించిన ప్రొడక్షన్ అయినా కానీ, వార్ 2 నిర్మించిన ప్రొడక్షన్ సంస్థ అయినా కానీ బిగ్గెస్ట్ సంస్థలే. ఇంత భారీ కాంపిటీషన్లో థియేటర్స్ ఎలా షేర్ అవుతుంది, ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఫాలో అవుతుంది, మొదటి రోజు ఏ సినిమా ఎంత పై చేయి సాధిస్తుంది అనేది అందరిలో క్యూరియాసిటీ మాత్రం చాలా బలంగా ఉంది. కంపేర్ చేస్తే 2 సినిమాలకి ఈక్వల్ స్టామినా అయితే కానొస్తుంది. ఒక స్టేట్లో ఒక మూవీ డామినేషన్ అంటే ఇంకో స్టేట్లో ఇంకో మూవీ డామినేషన్. కానీ మేజర్కి అయితే వార్ 2కి ఏంటంటే బిగ్గెస్ట్ మార్కెట్ అయిన హిందీలోను, సెకండ్ బిగ్గెస్ట్ మార్కెట్ అయిన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వార్ 2కి అనేది మేజర్ అప్పర్ హ్యాండ్ అయితే క్లియర్గా కానొస్తుంది. ఇక రజనీకాంత్కున్న ఓవర్సీస్ మార్కెట్ ఏ రేంజ్లో క్రియేట్ చేసి పెడుతుందో ఫస్ట్ డే కలెక్షన్స్ అనేది వెయిటింగ్. ప్రజెంట్ అయితే కూలీ మూవీ ప్రమోషన్ స్టార్ట్ అయింది. ఆల్రెడీ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చేస్తూనే ఉన్నాయి. ఓవర్సీస్ రైట్స్ కూడా 85 కోట్లకు అమ్మారంట. బిజినెస్ పరంగా కానీ స్ప్రింగ్లో దూసుకుపోతూనే ఉంది. ఇది కూలీ మూవీ వార్ 2కి సంబంధించి ఇంకా ప్రమోషన్ స్టార్ట్ కావాలి, బిజినెస్ లెక్కలు అయితే బయటికి రావాలి. వెయిటింగ్. బిగ్గెస్ట్ వార్ అనేది ఆగస్టు 14న ఇండియాలో ఇప్పటి వరకు చూడని సినిమా బాక్స్ ఆఫీస్ బిగ్గెస్ట్ వార్ ఆగస్టు 14న ఉండబోతుంది. 2 సినిమాలు భారీ హైప్ ఉన్న సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి మొదటి ఛాన్స్ ఏ సినిమాకు మొదటి రోజు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఏ సినిమా ఫేవరెట్ అనేది కామెంట్ రాయండి. సూపర్ స్టార్ రజనీకాంత్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రుతిక్ రోషన్ అనేది కామెంట్ రాయండి.